హాయ్ అండి. నేను మీ బాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ సండే. మీరు ఈరోజు సండే ఏం సెలబ్రేట్ చేసుకున్నారు? ఏం కర్రీస్ చేసుకున్నారు? నాకు కామెంట్ చేయండి. నేనైతే రొయ్యలు కర్రీ చేద్దామనేసి అనుకున్నాను. కానీ పిల్లలు రొయ్యల బిర్యానీ కావాలన్నారని ఇంకా వాళ్ళ కోసం తప్పదు కదండీ ఇంకా కర్రీని ఆపేసి ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. చాలాసేపు రొయ్యలతో ఆడుకోవడమే సరిపోయింది మా పిల్లలకైతే. నాకైతే ఇంకా సండే అసలు ఖాళీ లేదండి. ఇంట్లో 7:30కి స్టార్ట్ చేస్తే నాకు ఈరోజు పని అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఇంకా వీడియో కూడా ఈవినింగే ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇంకా అసలు అవ్వలేదు. సరేలే మండే పెడదాం అనేసి ఇంకా అశ్రద్ధ చేసుకున్నాను అనమాట. పని అయ్యేసరికి చెప్పాను కదండి, చాలా లేట్ అయిపోయింది. నా దగ్గర ఇంకా అసలు ఓపిక కూడా లేదు, అందుకే ఎడిటింగ్ కూడా చేసుకోలేదు. సరే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటే మన వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేసుకోండి. మన ఇంటికి సండే రోజు కొత్త గెస్ట్లు కూడా వచ్చాయి, లాస్ట్లో చెప్తాను, అలా చూస్తూనే ఉండండి. ఇంకా నేను బిర్యానీ అయితే చేసేసానండి. ఈ బిర్యానీ అయ్యేసరికి నాకు 1:30 అయింది. అప్పుడే నాకు ఇంకా పని అయింది. అప్పుడు ఇంకా స్నానం చేసి తినేసరికి 2 అయింది. ఇంకా బిర్యానీ అయితే నేను షూట్ చేయలేదండి. చాలా సింపుల్గా అవి కూడా చూపిందామనేసి అది 2-3 ముక్కలు అయితే షూట్ చేశాను అంతే. ఇంకా మీకు ఎవరికైనా కనుక మన వీడియో ఫుల్గా కావాలి, బిర్యానీ వీడియో అనుకుంటే కనుక నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే మీకోసం పెడతాను. నేనైతే చాలా ఈజీగా చేస్తానండి. బిర్యానీ చేయడం అయితే నాకు చాలా బావచ్చు. మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ బిర్యానీతో పాటు ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే ఇంకా చేపల గుడ్లు ఉంటాయి కదా, చేప జన అంటారు కదండి, అది ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ పిల్లలు ఉన్నారు కదా, తింటారు కదా అని చేశాను. కానీ మా పిల్లలకైతే అస్సలు నచ్చలేదు ఆ టేస్ట్. మసాలా అవన్నీ వేసి చేస్తాను కానీ వాళ్ళు ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం అండి ఇది. ఎప్పుడు చేపల కూర ఉన్నా చేపల కూర అయితే సరిగ్గా తినరు, చికెన్ తప్ప. సరే తింటారు కదా అనుకుంటే ఏదో ఒక్కొక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నారు కానీ వాళ్ళకి అస్సలు నచ్చలేదంట. ఇంకా నేను ఒక్కదాన్ని తినాల్సి వచ్చింది. ఇంకా మా సండే అయితే ఇలా గడిచిందండి. బిర్యానీ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. చెప్పాను కదా, మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరు అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇవే ఈ కోడి పిల్లలే. మా వాళ్ళకి కోడిపిల్లలు కావాలి, కోడిపిల్లలు కావాలంటుంది. మా ఇంటి దగ్గర వాళ్ళు కొనుక్కున్నారండి. ఇంకా వాళ్ళ తాతయ్యని బతిమాలుకుంది. వాళ్ళ తాతయ్య వచ్చి మార్కెట్కి తీసుకెళ్ళి కొన్నారండి. చిన్నప్పుడైతే ఒక్కొక్కటి రూపాయి ఉండేది. డబ్బులు దాచుకుని మరీ కొనుక్కుని మరీ ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. వాటికి ఏమైనా అయితే మాత్రం చాలా బాధపడేవాళ్ళం కదా. మీలో ఎంతమంది ఉన్నారు కోడిపిల్లలు కొనుక్కుని ఆడుకుని అవి ఏమైనా అయితే బాధపడిన వాళ్ళు? అందులో మాత్రం నేను ఒకదాన్ని ఉన్నాను. ఇంకా మా సండే అయితే ఇలా అయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు.